ఈ మధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలిచ్చినటువంటి అశ్విన్, అదే రవిచంద్రన్ అశ్విన్ అయితే తమిళనాడులో ఒక కార్యక్రమానికి హాజరయ్యి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ స్కూల్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రసంగిస్తూ కొంతమంది పిల్లల్ని మీకెంతమందికి తమిళ్, ఇంగ్లీష్ అలాగే హిందీ ఎంతమందికి వచ్చు అంటే కొంతమంది నుంచి మాత్రమే హిందీ వచ్చని సమాధానం వచ్చింది. అప్పుడు ఆయన విషయం అన్నాడు. మీకొక విషయం చెప్పాలి. హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు. దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ భాష రాలేదన్న బాధ మీకొద్దు. కాబట్టి మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో నిరంతరం అది నేర్చుకోండి. రాని దాని గురించి, అవసరం లేని దాని గురించి మీరు నేర్చుకొని అనవసరంగా మీ సమయాన్ని అయితే వృధా చేయకండి అంటూ హిందీ మీద అయితే ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ మధ్య ఆ తమిళనాడు రాజకీయాల్లో కూడా హిందీపై చాలా చర్చనీయాంశమైంది. ఇంతకుముందు కూడా ఉద్యమాలు జరిగాయి. హిందీ మాకొద్దు, మాకు హిందీ అనేదే వద్దు. నార్త్ ఇండియన్స్‌ని వాళ్ళు ఇష్టపడరు. పైగా హిందీ భాషని వాళ్ళు అక్కడ కనుక చేర్పిస్తే తమిళ భాషకి దెబ్బతింటుందని, తమిళ భాష మళ్ళీ ఎక్కడ తన ఉనికిని కోల్పోతుందని భయపడి వాళ్ళైతే హిందీ భాషని వద్దనేస్తున్నారు. దానివల్ల రాజకీయాలు కూడా జరుగుతున్నాయి హిందీ భాష మీద. హిందీ భాష అనేదే వద్దని అప్పుడు నెహ్రూ గారి సమయం నుంచి కూడా తమిళులు పోరాటం చేస్తున్నారు. అలాంటిది ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లో హిందీ భాష గురించి పెద్ద చర్చనీయాంశమైంది. ఇలాంటి సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఈ మాటలు మాట్లాడడంతో అక్కడ రాజకీయ అంశాలుగా మళ్ళీ చర్చలోకి అయితే ఈ విషయం వచ్చింది.